గంటల తరబడి కంప్యూటర్ కీబోర్డ్పై పనిచేసినప్పుడు వేళ్లు కాస్త తిమ్మిరిగా అనిపించడం, అరచేతులు రెండు మొద్దుబారినట్లుగా అనిపించడం మామూలే. అయితే కంప్యూటర్పై పని చేస్తున్నా చేయకపోయినా తరచూ చేతి వేళ్లలో తిమ్మిర్లు వస్తున్నప్పుడు, మణికట్టు ప్రాంతం అంతా బాగా నొప్పి పెడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఎందుకంటే ఈ సమస్యల వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ఉండొచ్చు. కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఏళ్ల కొద్దీ ఒంట్లో షుగర్ జబ్బు ఉన్నప్పుడు నరాలు దెబ్బతినిపోవటం, ఆపై స్పర్శ తగ్గటం, కాళ్ళు చేతుల్లో మంటలు, తరచూ తిమ్మిర్లు పట్టడం మనకు అనుభవమే. అయితే ఒంట్లో షుగర్ జబ్బు లేకపోయినా కొంతమందిలో చేతి వేళ్లకి తరచూ తిమ్మిర్లు పడుతూ ఉంటాయి. మణికట్టు భాగం అంతా బాగా నొప్పి పెడుతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు కార్పెల్ టన్నల్ సిండ్రోమ్ అని పిలుస్తారు. మణికట్టు దగ్గర నుంచి అరచేతిలోకి వెళ్లే నరం మీద ఒత్తిడి వల్ల బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలుతో పాటు ఉంగరం వేలులో సగభాగంలో తిమ్మిర్లు పడుతూ ఉంటాయి. చేతులెప్పుడూ మొద్దుబారినట్లుగా ఉంటాయి. చేతి వేళ్లతో గ్లాసుల్ని, పెన్నుల్ని, ఫోర్కుల్లాంటి వస్తువుల్ని పట్టుకోలేకపోతూ ఉంటారు. తరచూ చేతుల్లోంచి వస్తువులు జారిపడుతూ ఉంటాయి. శరీరంలో ఉండేటువంటి 2006 వెన్నుపూసల్లో చిన్న చిన్న వెన్నుపూసలు ఏవైతే చేతుల్లో ఉంటాయో ఈ భాగంలో వాని కార్పల్స్ అంటారు. ఆ కార్పల్ టన్నల్ అంటే దాని నుంచి ఒక టన్నల్, ఇప్పుడు ఒక సొరంగం లాగా ఉంటుంది. అక్కడ ఈ సొరంగం నుంచి ఒక నరం ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇక్కడ దాని పేరు మీడియన్ నర్వ్. అంటే చేతిలో మనం నరాలు తీసుకున్నట్టయితే ముఖ్యమైన 3 నరాలు ఉంటాయి. మీడియన్ నర్వ్, అల్నార్ నర్వ్, రేడియల్ నర్వ్ అని. ఈ ఇబ్బంది ఈ మీడియన్ నర్వ్ మాత్రమే ఉంటుంది. ఈ 3 వేళ్లలో అంటే బొటన వేలు, మిగతా 2 వేళ్లలో తిమ్మిరి, నొప్పి, రాత్రిపూట ఇబ్బంది ఉంటుంది. అందుకని నిద్ర ఉండదు వాళ్ళలో. అసలు చెయ్యి ఎత్తిపెట్టుకుని అందరూ రాత్రిలో పడుకుంటారని మీరు నమ్మండి. దీని గురించి అవగాహన ప్రజల్లో చాలా ముఖ్యం. ఈ 3 వేళ్లకి ఏదైతే సప్లై చేస్తుందో రక్తం, నరాల సప్లై, దాంట్లోనే మాత్రం ఇబ్బంది వస్తుంది. ఈ 2 వేళ్లలో రాదు చూడండి. చూడండి ఈ జబ్బు తాలూకా లక్షణం. ఈ 2 వేళ్లలో రానే రాదు. చిటికెన వేలు, రింగ్ ఫింగర్లో, ఈ 3 వేళ్లలోనే వస్తుంది. ఆ కారణాలు ఆలోచించినట్టయితే, ఒకటి ప్రెగ్నెన్సీ, గర్భిణీ స్త్రీలలో చాలా ఎక్కువ సార్లు వస్తుంది. కొంతమంది ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ మందులు వాడడం వల్ల, టెట్రాసైక్లిన్ మందులు, క్లోరోఫిన్కాల్ మందులు, అన్నిటికంటే కామన్గా ఉండేది హైపోథైరాయిడిజం. అంటే థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేయడం వల్ల వచ్చే వ్యాధిని హైపోథైరాయిడిజం అంటారు. ఈ హైపోథైరాయిడిజం వ్యాధి వచ్చే వాళ్ళలో ఇది ఇబ్బంది చాలా చాలా కామన్. దీనికి వైద్యం ఏమిటంటున్నట్టయితే, ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత 100లో 99 మందికి ఆ లక్షణాలు క్రమేణా అవి దానంతలో అవే అంతరించిపోతాయి. దానికి కారణం ఏమిటంటే, అందులో ప్రెగ్నెన్సీ టైంలో గర్భిణిగా ఉండగా శరీరంలో నీరు కొంచెం పెరగడం వల్ల అది ఒత్తిడి వస్తుంది. గర్భిణి అయిపోయి పాప బాబా పుట్టిన తర్వాత స్త్రీ నెమ్మదిగా సెటిల్ అయిపోయిన తర్వాత వాటర్ క్వాంటిటీ తగ్గిపోయినప్పుడు ఇది తగ్గిపోతుంది. అలాగే టెట్రాసైక్లిన్, క్లోరోఫిన్కాల్ మందులు వాడినట్టయితే అది బంద్ చేస్తే దానంతరం అది కూడా సెటిల్ అయిపోయిన సన్నివేశాలు ఉన్నాయి. హైపోథైరాయిడ్ ఉన్నట్టయితే దానికి మందులు ఇచ్చినట్టయితే కూడా తగ్గిపోతుంది. ఇవి కాకుండా కొంతమందిలో ఏ కారణాలు లేకుండా కూడా వస్తుంది. అలాంటప్పుడు దానికి మరి ఒక రకమైన శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ కీబోర్డుపై గంటల తరబడి టైప్ చేస్తున్నప్పుడు, చేతిని ఎక్కువసేపు మౌస్ మీద ఉంచి పనిచేస్తున్నప్పుడు మణికట్టు దగ్గర కదలికలు ఎక్కువగా ఉండి మణికట్టు భాగంలోని నరంపై ఎక్కువగా ఒత్తిడి పడుతూ ఉంటుంది. నరాల మీద ఒత్తిడి అంటే బయట నుంచి కలగవచ్చు, లోపల నుంచి కలగవచ్చు. ఇప్పటికే మధుమేహం, థైరాయిడ్, రుమటాయిడ్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కార్పెల్ టన్నల్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్లలో మణికట్టు ద్వారా అరచేతిలోకి వెళ్లే నరాల దారి బాగా సన్నగా కుచించుకుపోయి ఉంటుంది. నడివయసు దాటిన మహిళల్లో కార్పెల్ టన్నల్ సిండ్రోమ్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. అధిక బరువు, హార్మోన్ల అసమతౌల్యం, పొగ అలవాటు, పిల్స్ వాడకం, ఇవన్నీ మణికట్టు ప్రాంతంలోని నరంపై ఒత్తిడి పెంచే ప్రేరేపకాలే. కొన్ని కుటుంబాల్లో కార్పెల్ టన్నల్ సిండ్రోమ్ అనేది వంశపారంపర్యంగానూ కనిపించే అవకాశం ఉంది. చేతులు సన్నంగా అయిపోవడం, వేస్టింగ్ అయిన తర్వాత నార్మల్ అవ్వడానికి ఆస్కారం చాలా తక్కువ. కాబట్టి దానిని ముందే గుర్తించాలి. దీనికి కూడా చాలా సింపుల్ టెస్టులు ఉన్నాయి. ఒక చిన్న సూది మాదిరి వేసి ఈ నరం తాలూకా ఏదైనా
దీని నుంచి వెళ్తున్న తరంగాలు ఏమైనా బ్లాక్ అయినా లేదా అని చూసేటువంటి పరీక్ష నెర్వ్ కండక్షన్ వెలాసిటీస్. ఇది ప్రతి హాస్పిటల్లో ఉంది, ప్రతి న్యూరో ల్యాబ్ ఏదైతే ఉందో అక్కడ ఉంటుంది. దీని ఖర్చు కూడా ఎక్కువ కానే కాదు. ఒక్క పావు గంట నుంచి 20 నిమిషాల సమయం. దానిలో ట్రెమెండస్ ఇన్ఫర్మేషన్. అంటే ఏమిటి? కార్పల్ టన్నల్ సిండ్రోమ్, దీని షార్ట్ ఫామ్లో CTS, కార్పల్ టన్నల్ సిండ్రోమ్. అవునా కాదా? అవునైతే దానికి ఏం చేయాలి అంతే. దానితో డయాగ్నోస్ అయిపోతుంది. దానితో ఏం డెసిషన్ కూడా మనం డెసిషన్ అవుతాం. ఒక్కొక్కసారి కొంతమంది రెడీగా లేకపోతే ఫిజియోథెరపీ చేయడం, ఒక రకమైన స్ప్లింట్లు లాడిది పెట్టి రెస్ట్ ఇచ్చినట్టయితే కూడా దాని తర్వాత తగ్గిపోయిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఎవరైతే మందుల ద్వారా ప్రయత్నించి తగ్గకపోయినా, ఇబ్బంది విపరీతంగా ఉన్నా, నెర్వ్ కండక్షన్ స్టడీస్లో బ్లాక్ చాలా ఎక్కువ ఉంది అని తేలినా కూడా ఈ చిన్న శస్త్రచికిత్స చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో చిన్న ఎండోస్కోప్ అనే సాధనం, అంటే ఒక రకమైన దుర్బిని పెడతాం, అక్కడ చిన్న రంధ్రం చేసి దాని నుంచి ఎండోస్కోపీ పెట్టి నొక్కుతున్నటువంటి ఫ్లెక్సర్ రెటినాకులను కట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. చేతి వేళ్లలో తిమ్మిర్ల బాధలతో పాటు మణికట్టు ప్రాంతంలో నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చన్నీళ్లతో గాని ఐస్తో గాని కాపడం పెట్టుకుంటే ఉపశమనంగా ఉంటుంది. ఫిజియోథెరపీ చేయించుకోవటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. మణికట్టు ప్రాంతంలో నొప్పి మరీ ఎక్కువగా ఉంటున్నప్పుడు నరంపై ఒత్తిడి స్థాయిని నిర్ధారించడానికి నర్వ్ కండిషన్ స్టడీ అనే పరీక్షను చేయించుకోవాల్సి ఉంటుంది. నరాన్ని విద్యుత్ ప్రవాహం ద్వారా ఉత్తేజపరిచినప్పుడు నరంపై ఒత్తిడి మోతాదు స్థాయిని తెలుసుకోవచ్చు. నర్వ్ కండిషన్ స్టడీతో పాటు మణికట్టు భాగాన్ని ఎక్స్రే తీయటం ద్వారా అక్కడి నరంపై ఒత్తిడి స్థాయిని ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. కార్పెల్ టన్నల్ సిండ్రోమ్ మొదటి దశలో ఉన్నప్పుడు ఫిజియోథెరపీ, మందుల సాయంతో నరం మీద ఒత్తిడిని తగ్గించటం ద్వారా చాలా వరకు సమస్యని సరిచేసుకోవచ్చు. ఈ కార్పల్ సిండ్రోమ్ ఎవరికి వస్తుంది అని అంటే, ముందు మనం చెప్పినటువంటి స్త్రీలు, హైపోథైరాయిడిజమే కాకుండా ఈ డ్రిల్ కంప్యూటర్ మీద అలా కంటిన్యూస్గా చేసే వాళ్ళలో ఈ చెయ్యి అలా ఫెటిగ్ అంటాం, అంటే అదే మూమెంట్స్ కంటిన్యూస్గా చేయడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. అదే కాకుండా మేము కొంతమంది న్యూరోసర్జన్లు వచ్చిన సన్నివేశాలు ఉన్నాయి. అంటే కొన్ని ఆపరేషన్కి డ్రిల్ వాడతాం, ఆ డ్రిల్ నుంచి ఆ శబ్ద తరంగాలు, ఆ వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ వచ్చి నరం మీద ఇబ్బంది వచ్చి కార్పల్ టన్నల్ సిండ్రోమ్ రావడం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏంటంటే కంప్యూటర్ తాలూకు వాడకం చాలా ఎక్కువ ఉంది. కంప్యూటర్ కంటిన్యూస్గా టైప్ చేసి అదే తదేక ధ్యానంతో ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా ఈ మూమెంట్స్ వల్ల కంటిన్యూస్గా దీని మీద ఒత్తిడి, రాపిడి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి మనం వైద్యం అన్నట్టయితే కొన్నాళ్ళ పాటు అది విడిచిపెట్టేస్తే నెమ్మదిగా సెటిల్ అయిపోతుంది. అలాగే కంప్యూటర్ స్పెషలిస్టులు కూడా కొన్నాళ్ళు దాన్ని కాకుండా వేరే కొంచెం స్పీడ్ తగ్గించడం కానీ, లేకపోతే యూసేజ్ తగ్గించడం కానీ, కొంత రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కానీ, కొంత మధ్యలో బ్రేక్ ఇవ్వడం కానీ ఇలా చేసినట్టయితే సర్జరీ లాంటిది అవసరం కూడా లేకుండా కూడా సెటిల్ అయ్యడానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. మందులు, ఫిజియోథెరపీతో పాటు మణికట్టు భాగంలో నొప్పి తగ్గనప్పుడు నరంపై ఒత్తిడి తగ్గించటానికి చిన్నపాటి సర్జరీ చేయాల్సి ఉంటుంది. మణికట్టు భాగాన్ని తెరిచి కార్పెల్ టన్నల్ ద్వారా అరిచేతిలోకి, వేళ్లలోకి వెళ్లే నరం మీద ఒత్తిడి తగ్గిస్తారు. చేతి వేళ్లలో తిమ్మిర్లు మొదలైన కొత్తల్లోనే జాగ్రత్త పడి చికిత్స తీసుకుంటే సమస్య సర్జరీ వరకు వెళ్లకుండా అదుపులో ఉంచుకోవచ్చు.